భారతదేశంలో భారతీయ జనతా పార్టీ రాజకీయ కుట్రలు ఏ విధంగా చేస్తున్నది అన్నది ఈ సమాజానికి తెలియాల్సిన అవసరం ఉన్నది. 2014లో మా ఛాయ్ ఇవ్వాలా అని చెప్పిండు. నిజంగా గరీబోడు కావచ్చు అనుకుని దేశంలో నరేంద్ర మోడీని గెలిపిస్తే బేటీ పడావో బేటీ బచావో అని చెప్పి నినాదం ఇచ్చి ముందుకు తీసుకెళ్లారు. మరి ఇక్కడ ఏం జరిగింది? పంది తన పిల్లలను తనే తిన్నట్టుగా ఒక కేంద్ర మంత్రి రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు రాజకీయాలకు అతీతంగా రాగద్వేషాలకు అతీతంగా ఎవరైనా కానీ నేను చట్ట ప్రకారం న్యాయ ప్రకారం నడుచుకుంటామని చెప్పి ప్రమాణం చేస్తారు. మరి నరేంద్ర మోడీ చెప్పినటువంటి బేటీ బచావో ఎక్కడుంది? భారతీయ జనతా పార్టీ బేటీ బచావో కాదు. బాలికల యొక్క సంరక్షణ లేకుండా అఘాయిత్యం చేస్తూ స్వయంగా భారతదేశ సహాయ హోంశాఖ మంత్రి కొడుకే మీరందరూ సభ్య సమాజం వీడియోలన్నీ కూడా చూసిళ్ళు. పైపెచ్చుగా ఆ యొక్క బాలిక మాకు అన్యాయం జరుగుతుంది, మమ్మల్ని ప్రేరేపించి భయభ్రాంతులకు చేసి లొంగ తీసుకొని ఇబ్బంది పాలు చేస్తున్నారని స్వయంగా ఒక మధ్యవర్తి ద్వారా కేంద్ర మంత్రికి అభ్యర్థించుకుంటే ఒక జర్నలిస్టు ద్వారా కేంద్ర మంత్రి స్వయంగా మాట్లాడి ఇప్పుడు మాట్లాడేది ఏం లేదు, న్యాయం చేసేది ఏం లేదు, 3-4 ఏళ్ల తర్వాత మాట్లాడతా అని చెప్పి బెదిరింపులకు పాల్పడ్డటువంటి బండి సంజయ్ ఇవాళ సభ్య సమాజం నువ్వు సీటు మీద కూర్చుంటే, నువ్వు కేంద్ర మంత్రి అయితే, కేంద్రంలో మీ నాయకుడు ప్రధానమంత్రి అయితే చూసుకుంటూ ఊరుకుంటానికి ఇది రాజుల పాలన కాదు, రాజరిక పాలన కాదు, ఇది ప్రజాస్వామ్యం, డెమోక్రసీ, సోషల్ జస్టిస్ కోసం, సామాజిక న్యాయం కోసం ఎక్కడికైనా పోరాడతామని కూడా ఈ సందర్భంగా గుర్తు చేయడం జరుగుతున్నది. మరి గుర్తు చేయడమే కాదు, బేటీ పడావో బేటీ బచావో అన్నారు, న్యాయం జరగలేదు. ఉల్టా బండి సంజయ్ వాళ్ళకి కేసు పెట్టింది. వాస్తవానికి ఎక్కడైతే మధ్యవర్తిత్వం ద్వారా న్యాయం చేయమని అడిగితే బెడిసి కొట్టిందో అప్పుడు మీరు పోలీసులను ఆశ్రయించడం జరిగింది. ఆనాడు జరిగిన సంఘటనల రూపంలో ఎక్కడ కూడా ఎవరు సహకరించలేదు. పైపెచ్చు కారణాలు ప్రధానమంత్రి వచ్చిండు వీలు కాలే అని చెప్తున్నారు. మరి ప్రధానమంత్రి వస్తే రాష్ట్ర మహిళలంతా గగ్గోలు పెడుతుంటే, రాష్ట్ర రాజకీయ పార్టీలని గగ్గోలు పెడుతుంటే, ప్రజలంతా గగ్గులు పెడుతుంటే నిందితుని యొక్క తండ్రిని కేంద్ర సహాయ మంత్రిని దేశ ప్రధానమంత్రి పక్కకు కూర్చోబెట్టుకోవడం చాలా సిగ్గు ఏయనీయమని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఇదే కాక రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఎకపకలు ఎకశకలుగా నవ్వుకుంటూ ఒక బాలికకు జరిగిన అన్యాయం మీద శ్రద్ధ చూపకుండా ప్రధానమంత్రి వస్తే సంబరాలు చేసుకున్నటువంటి పద్ధతి మీది. కాస్త లేట్ అయినా కానీ దానికి ఒక కమిటేషన్. అయ్యా మిమ్మల్ని అడుగుతున్నాం, కమిటీ ఎందుకు? కంప్లైంట్ చేసిన బాలిక పేరెంట్స్ ఇక్కడనే ఉన్నారు, నిజమేందే తెలుసుకోవడానికి నీకు నెట్వర్క్ లేదా?